అబ్బబ్బబ్బబ్బా ఏం ఎండలు కొడుతున్నాయి ఉల్లా ఇంట్లో ఉందామంటే ఫ్యాన్ గాలి ఏ మూలకు సాల్తలేదు బయటికి వచ్చన్న జరసేపు కూసుందామంటే షెక్కున మెరిసే ఎండ దెబ్బకు యాడడ్డం పడతామో అన్న గుబులైతుంది గిట్ల నిన్నీయాల ఎండలు బెదిరి బెదిరి కొడుతున్నాయి అటు సూరన్న మోక చూస్తుంటేనేమో రోని కార్తీక్ అంటే ముందే రోళ్లు వగులుతాయా ఎట్లా అని అనిపిస్తున్నది ఈసారి ఎండల జోరు బానే ఉన్నట్లున్నది ఏముట్లకి ఏం లేదు పొద్దున 8 గంటలకే పేయి మీద కాల్చినట్లే కొడుతుంది ఎండ అట్లని ఆడిడనేం లేదు అంతటా గిదే కతుంది బడిపోల్లగాళ్లకు తాతీలు ఇంకా ఇయ్యనే లేదు అప్పుడే ఎండలు గీ తీర్ల ఏగిచ్చి కొడుతున్నాయి పొద్దుగల సూర్యుడు వచ్చుడే అగ్గిరాజేసినట్లు వస్తుండు అట్లా అటు ఆదిలాబాదు ఇటు యాదాద్రి జిల్లా బొమ్మల రామారం దిక్కు 40 డిగ్రీల ఎండ దంచిందట షెక్కున మెరిసే ఎండలు కొట్టంగా వడగాలులు జోరుగా పెడుతుంటే అవతలకు ఆగమావుడు కంటే ఊకే తిని ఇంట కూసుంది న్యాయం ఉంది అని అనుకుంటుర్రట జనాలు ఓ దిక్కేమో ఇంట్లో ఉండేటోళ్లు కరెంట్ కోతలతోని పంకలు తిరగక ఉడకపోతకు కింద మీద అయితుర్రు అట్లా ఎండలు కట్క తిప్పినట్లు దంచుడుతోని జనానికి అప్పుడే పొయ్యిల పెట్టి ఉడికిచ్చినట్లు అవుతుంది ఎన్ని నీళ్లు తాగినా దూపదీరక జనం సల్లటి జ్యూసులు తాగుతుర్రు ఎండల పుణ్యమా అని పట్నమంతా నిమ్మకాడ సోడా కొబ్బరి బొండాల గిరాకీ కూడా బగనే పెరిగింది ఎండలకు వశపడక చాలా మంది ఏసీలు కూలర్లు కొనుట్ల మస్తు బిజీగా ఉర్రు ఈ ఏదన్నా పని మీద బయటికి పోతే మళ్ళా పొద్దుకి ఇంటికి వచ్చే యాళ్లకు ఏదన్నా ఓ సుస్తైతుందట అందుకే ఎండల జర బయటికి ఓకుర్రి ఒకవేళ పోతే జాగ్రత్తలు తీసుకోర్రి అని ఒక తీరుగా చెప్తుర్రు డాక్టర్లు చల్లటి పానీయాలను బంద్ పెట్టి పండ్ల రసాలు ఉప్పేసి కలిపిన సల్ల నిమ్మరసం తాగమని అంటుర్రు ఏటన్నా పోయేది ఉంటే యాళ్ల పొద్దుగాలనే పొర్రి గాని మధ్యాహ్నం పూట అసలే బయటికి వెళ్ళకుర్రి అని చెప్తుర్రు ఇట్లా ఒక్కతాన్నే అని కాదు 2 తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా ఎండలు గిదే మోకల దంచుతున్నాయి మరి ఎండాకాలం ముమ్మిరి ఇంకా రానే లేదు గీ తీరుగా కొడుతున్నాయి కాబట్టి జరంత పాయలం సుమా ఏం చెప్తున్నా